ఇందమ్మ అయితే ఇంట్లో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్క అక్క అంటూ గట్టిగా అరుచుకుంటూ ఇంట్లోనికి వస్తుంది. అది చూసి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ఏంటక్క అరుస్తున్నానంటావేంటి, నా భర్తను చంపింది ఎవరో, నా భర్తను చంపిన వ్యక్తి దొరికారక్క అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. దొరికారా అంటే ఆ దొరికింది కుట్టినా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇదంతా వింటున్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ జ్యోతి వాళ్ళ అక్క అయితే జ్యోతి వాళ్ళ అత్తయ్య అయితే ఇలా అడుగుతూ ఉంటుంది. ఎవరమ్మా వాళ్ళు, ఎవరు, ఎక్కడ ఉన్నారని చెప్పి అంటే ఇంకెవరో కాదు, ఇదిగో ఈ కుట్టియే నాకు పూజారి, ఈ ఆనందియే కుట్టి నాకు పూజారి గారి ద్వారా ఈ విషయం అంతా తెలిసింది. పూజారి గారు మీరు నిజం చెప్పండి, మీరు మంత్రాలు చదివే నోటితో అబద్ధాలు చెప్పకూడదు, అందుకే ఇప్పుడు నిజం చెప్పండి. ఈ ఆనందినే కుట్టి అన్న నిజాన్ని మీరు ఆ సింహాద్రితో మాట్లాడడం నేను నా చెవులారా విన్నాను, నిజం చెప్తారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు పూజారి గారు ఇప్పుడు నేను ఏం చెప్పాలో తెలియక అలా సతమతం అవుతూ ఉంటారు. పూజారి గారు ఇదంతా చూస్తున్న ఆనంది అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.